కాసేపట్లో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ ప్రభుత్వం బీసీ ధర్నా ప్రారంభం కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధర్నాను ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లీడ్ చేస్తూ ఉండగా రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ప్రతినిధులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. జంతర్ మంతర్లో బీసీ ధర్నా జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై బీసీ రిజర్వేషన్ల బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో ఒత్తిడి తీసుకొచ్చేందుకు అయితే జంతర్ మంతర్లో భారీగా కేంద్ర బలగాలు మోహరించారు. ముఖ్యంగా ఏదైతే ఒకవైపు అంటే ఇదే రోజు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఢిల్లీలో ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా గేట్ దగ్గరలో ఉన్నటువంటి కర్తవ్య పథ్లో నిర్వహించిన కర్తవ్య భవన్ అంటే సెంట్రల్ సెక్రటరియట్లో భాగంగా కర్తవ్య భవన్ను నిర్మాణం జరిగింది. దాన్ని ప్రధానమంత్రి ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ధర్నా నేపథ్యంలో భారీగా పోలీసులు, మరోవైపు కేంద్ర భద్రతా బలగాలు కూడా మోహరించాయి. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున ఏ విధంగానైతే వాళ్ళు చూడొచ్చు అంటే అన్ని రకాలుగా ఎటువంటి ఆందోళనలు అయినా సరే మేము అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ భారీగా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు పోలీసుకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ అంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వీళ్ళంతా ఇక్కడ నుంచి అంటే జంతర్ మంతర్లో అనుమతి ఉన్నటువంటి ప్రదేశం నుంచి కనుక బయటికి వెళ్తే ఖచ్చితంగా వెంటనే వాళ్ళందరినీ ఆపాలంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు మనం ఏదైతే స్టేజ్కు సంబంధించి కూడా చూడొచ్చు. ఇప్పటికే స్టేజ్ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీగా ఒకవైపు ఏ విధంగానైతే స్టేజ్ పైన దాదాపు 200 మంది కూర్చునేందుకు కొన్ని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ కార్యాచరణ ఉందో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కార్యాచరణ ఖచ్చితంగా తెలంగాణలో అసెంబ్లీ ఒకవైపు ఆమోదించి పంపించినటువంటి 2 బీసీ బిల్లులను అటు ఏదైతే కేంద్రం కావాలనే జాప్యం చేస్తుంది, ఆమోదించట్లేదంటూ ఒకవైపు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికోసమే ఈ ఆందోళనను ఢిల్లీలో చేస్తున్నామంటూ ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు మనం చూస్తున్నాము ఏ విధంగానైతే దీనికి సంబంధించి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆందోళన కావచ్చు, ఏఐసీసీ అగ్రనేతలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. మల్లికార్జున ఖర్గే, దాంతోపాటు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా హాజరై దీనికి సంబంధించినటువంటి ఆందోళన మనం చూస్తున్నాము. కాంగ్రెస్ పోరుబాట అంటూ కూడా దీనికి ప్రత్యేకంగా కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే ఇక్కడ జరిగేటటువంటి ఆందోళనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, దాంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరోవైపు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి ఎంపీలను కూడా ఈ ధర్నాకు ఆహ్వానించారు. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అంటే తమ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి ఈ బీసీ రిజర్వేషన్ల బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఆమోదించాలంటూ ఇక్కడ